నడిపించినటువంటి వారు కానీ, దేవుని యొక్క దివ్యమైనటువంటి గ్రంథము ద్వారా మన జీవిత విధానాలను మార్పు చేసుకోవడానికి మనకు కొన్ని హితబోధలు తెలియచేశారు. ప్రియమైన మన యొక్క జీవిత కాలము ఏ విధముగా జీవించాలి అని ఒక మంచి మాటలను దైవ గ్రంథం ద్వారా తెలియచేశారు మన పెద్దలు. ప్రియదేవుని సాయం మన తల్లిదండ్రులు కూడా మనం గనక చిన్న వయసులో ఉన్నటువంటి వారమైతే వారు తప్పనిసరిగా మనకు కొన్ని విషయాలను తెలియజేస్తారు. అయ్యా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నాను. ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిన తరువాత ఈ లోకంలో జీవించేటువంటి నీవు ఈ విధంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ప్రియదేవుని సంఘం మరి తల్లిగారైనటువంటి మరియమ్మ గారు కూడా తనకున్నటువంటి బిడ్డలకు ఈ విధమైనటువంటి మాటలు చెప్పే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆమె చెప్పేటువంటి మాటలు తప్పనిసరిగా మన జీవితాన్ని కట్టుకొనడానికి ఉపయోగపడేటువంటి మాటలు అయి ఉంటాయి. ఎందుచేతనో తెలుసా? ఒక బిడ్డ మీద తల్లికి ఉన్నటువంటి ప్రేమ, తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, ఆ బిడ్డ బాగుగా ఉండాలి అనేటువంటి ఆశే ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. తల్లిని మించినటువంటి ప్రేమ, తండ్రిని మించినటువంటి ప్రేమ, నీ బంధువులు కూడా చూపించినటువంటి ప్రేమ నీ కోసము, నా కోసము, మనందరి కోసము చూపించినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ ద్వారానే ఈ మానవ జాతి నరకము అనేటువంటి ఆ పాతాళము నుంచి, ఆ బాధ నుంచి తప్పించుకోవడానికే దివ్యమైనటువంటి మాటలను భక్తుల ద్వారా తెలియజేశారు. ఆ మాటలను చదువుకుందామా? రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువమ్మా. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3. రాజుల మొదటి గ్రంథము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును. ప్రియదేవుని సంఘం, సొలొమోను గారి తండ్రి అయినటువంటి దావీదు గారు చెప్తున్నటువంటి విలువైనటువంటి మాటలు. అయ్యా, లోకులందరూ పోవలసినటువంటి మార్గమున నేను పోతున్నాను. లోకులందరూ ఏ మార్గాన్ని పోతున్నారు? ఇక్కడ మనం తెలుసుకోవాలి. లోకులందరూ ఏ మార్గాన్ని పోతున్నారు? చెడు మార్గమున పోయేటువంటి వారు కొంతమంది ఉంటే, మంచి మార్గమున నడుచుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. లోకులు అంటే అందరు కదమ్మా, అందరినీ లోకులు అంటాం మనం. అందరే కలిపి లోకులు అంటాం. ఆ లోకులు కొంతమంది ఏమో చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు, అనగా ఈ భూ సంబంధమైనటువంటి విషయాలలో ఉండి నడుస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు, అనగా దేవుని సంబంధమైనటువంటి విషయాలలో నడుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట,
లోకులు అందరూ పోవలసినటువంటి మార్గమును నేను పోవుచున్నాను. లోకులు అందరూ అంటే మంచివారేమి చెడ్డవారేమి ప్రతి ఒక్కరూ పోవలసినటువంటి మార్గమే ఆ మార్గము. ఏంటమ్మది? లోకులందరూ పోవలసినటువంటి మార్గము మరణము. మంచివారికైనా మరణం వస్తుంది, చెడ్డవారికైనా మరణం వస్తుంది. వస్తుందా రాదా? మంచోళ్ళని వాళ్ళకి మరణం రాకుండా ఉంటుందా? అందుచేతనే లోకులు అందరూ పోవలసినటువంటి మార్గమును నేను పోచున్నానయ్యా సొలొమోను. మరణదూత నన్ను పిలుస్తున్నాడయ్యా. ఇప్పటి వరకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నేను నిర్వర్తించానయ్యా. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు పరిపాలించానయ్యా సొలొమోను. నీ కోసము ఎన్నో ఆస్తిపాస్తులను సిద్ధపరిచానయ్యా సొలొమోను. అదిగో తాను మొదలుకొని బయర్షెబా వరకు ఈ భూభాగము మొత్తము మనదే. అయితే ఎంత సంపాదించినా కానీ దేవుని పిలుపునందుకొని లోకులందరూ పోవలసినటువంటి ఆ మరణాన్ని నేను పొందుకోబోతున్నాను. అందుచేతనే నీకు ఒక్క సలహా ఇస్తానయ్యా సొలొమోను. ఆ సలహా ఏంటంటే, ఆ సలహాను తప్పనిసరిగా నువ్వు పాటించాలి. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ 100 ఎకరాలు నువ్వు శుభ్రంగా సాగు చేసుకోమని చెప్పలా. ఇక్కడ రాజైనటువంటి దావీదు తన కుమారునికి ఆయన చెప్పినటువంటి విలువైనటువంటి మాట ఏమిటంటే, సొలొమోనుని దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుకోమని చెప్పినటువంటి స్థితి. ప్రియ దేవుని సంగమ, ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ పాటించమని దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్పినటువంటి మాట చూసారా? అదిగో నీకు సంపాదించాను, అదిగో ఒక 10 కేజీల బంగారం సంపాదించాను, దాన్ని జాగ్రత్తగా చూసుకోయ్యా. ఒక 100 ఎకరాలు సంపాదించాను, ఆ 100 ఎకరాలను చక్కగా పండించుకోవయ్యా, అన్యాక్రాంతం కాకుండా చక్కగా చూసుకోవయ్యా అని చెప్పలేక్కడ. రాజైనటువంటి దావీదు చెప్పినటువంటి విలువైనటువంటి మాట ఏమిటంటే, దావీదు చెప్పినటువంటి విలువైనటువంటి మాట చాలా చక్కనైనటువంటి మాట. అది దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనమని, దివ్యమైనటువంటి దీవెన నీకు లభిస్తుందని రాజైనటువంటి దావీదు తన కుమారునికి చెప్పాడు. ప్రియ దేవుని సంగమా, ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయము, ఎంత అద్భుతమైనటువంటి సలహా. మనం ఇస్తామా? తల్లిదండ్రులుగా మనం ఇస్తామా? దావీదు చెప్పినటువంటి ఆ సలహాను మన కుమారులకు, మన కుమార్తెలకు ఇవ్వగలుగుతామా? పెద్దవారైనటువంటి మీరు చెప్పండి. ఆశీర్వాదం అబ్బాయి. వృద్ధాప్య దశలో ఉన్నటువంటి మనము మన కుమారులకు కుమార్తెలకు ఇచ్చేటువంటి సలహా ఏమిస్తాం? అమ్మా నేను కొంత సంపాదించాను, అది నీ వాట. అయ్యా నేను కొంత సంపాదించాను, అది నీ వాట. జాగ్రత్తగా చూసుకోయ్యా. మరణకాలము సమీపించి మరణావస్థలో ఉన్నటువంటి నీవు ఆ ఆస్తుల పంపకాలను చేస్తావు తప్పితే, ఒక తల్లిగా ఒక తండ్రిగా అయ్యా నిన్ను బలపరిచేటువంటి దేవాది దేవుని యొక్క ఆజ్ఞలను నీవు అనుసరించు. నీకు నూతనమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించేటువంటి దేవుని యొక్క మాటను నీవు విను. ఆత్మీయులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులము మన పిల్లలకు చెప్పగలుగుతామా? చెప్పలేము ప్రియ దేవుని సంగమా. ఎందుచేతనో తెలుసా? భౌతికమైనటువంటి స్థితి నిన్ను, నన్ను, మన పిల్లలను కూడా ఆ 2వ మరణానికి చేర్చాలనేటువంటి దురుద్దేశంతో ఉంటుంది తప్పితే నిత్య జీవమైనటువంటి ఆ పరలోక రాజ్య ప్రవేశాన్ని పొందడానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు ప్రియ దేవుని సంగమా. అందుచేతనే తప్పనిసరిగా దేవుని